వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి. నమస్తే అండి. శేషాచలం నుంచి కొట్టేసి అక్రమంగా ఎర్రచందనం అయితే కొన్ని టన్నుల ఎర్రచందనం అయితే తరలించారు. అది నేపాల్లో పట్టుబడింది. ఇక్కడ ఏంటంటే వైకపా ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా ఇక్కడ పెద్దిరెడ్డి అతని కుమారుడు మిథున్ రెడ్డి పేరు చెప్తే ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది నేపాల్లో పట్టుబడింది. అక్కడ ఎవరో తెలియదు కాబట్టి అక్కడ పట్టుబడింది. ఆ ఫైల్ ఇప్పుడు నా వరకు వచ్చిందని నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అసలు దాని పరిస్థితి ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప జిల్లా బోర్డర్స్లో ఎర్రచందనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్రచందనం చెట్లు అనేది ఉంటాయి. శేషాచలం అడవుల్లో మోస్ట్లీ ఎర్రచందనం అనేది ఉంటుంది. గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రతిరోజు ఎవరన్నా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఇది ఎప్పటి నుంచో కంటిన్యూస్ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఉన్నప్పుడు ఎక్కడికక్కడ అడ్డు కట్టేశాడు. ఎవరన్నా పట్టుబడితే వాళ్ళపైన జైలుకు పంపించడం, వాటన్నిటిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం విధంగా చేస్తుంది. అప్పుడు కొంచెం అదుపులో ఉండింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమైందంటే అటవీ శాఖ ఎత్తుకొని డైరెక్ట్ పెద్దిరెడ్డి తీసుకున్నాడు. మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా కడప జిల్లాలో కూడా కొంత రాజంపేట ఈ సైడ్, రైల్వే కోడూరు ఈ సైడ్ వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి వీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ చిత్తూరు జిల్లా, ఈ రాజంపేట ఈ సైడ్ ఉండే ఎర్రచందనంకి సంబంధించి కడపకి వెళ్ళే వాళ్ళు ఉండే ఎర్రచందనం మొత్తాన్ని వీళ్ళు ఏం చేశారు, ఒక గ్యాంగ్ లాగా ఏర్పాటు చేసుకొని దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా భూమాన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఒక గ్యాంగ్గా చేరి జే గ్యాంగ్ ఏం చేసేవాళ్ళు, కింద చెక్ పోస్టుల కాడ నుంచి పైన ఇంటర్నేషనల్ లెవెల్ మాఫియా వరకు మొత్తం వీళ్ళ కనుసన్నలు జరిగింది. పోర్టుల ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంకేమన్నా రహదారుల ద్వారా వేరే రాష్ట్రాలకు పంపించడం దానికి కావచ్చు, అన్నిటికీ వీళ్ళ చేత స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరికి దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఏం చేశారు, మొత్తం మన చేతుల్లోనే ఉంది కదా, కింద నుంచి పై వరకు అందరూ మనవలే కదా, వాళ్ళకి సెట్నెట్ అధికారులు అందరినీ వేసుకున్నారు. అటవీ శాఖలో ఎక్కడ మీరు నార్మల్గా అవినీతి అంటే ఏదో కాంట్రాక్టర్లో తిన్నాడు, దీంట్లో తిన్నాడు. అటవీ శాఖలో అత్యంత ఎక్కువగా అవినీతి జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కానీ చిత్తూరు జిల్లాలో సగం మంది ఎమ్మెల్యేల వరకు అందరిది భాగస్వామ్యం ఉంది. వీళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళంటే ఒక మాఫియా వీళ్ళకి సంబంధించి కొంతమందిని నరికిచ్చేదానికి, కొంతమందిని అక్కడి నుంచి నరికిన తర్వాత దాన్ని కొంచెం అడవిలో నుంచి తీసుకొని వచ్చి ఒక దగ్గర మొత్తం ఒక మిల్స్లో పెట్టి వాటిని మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఆ ప్యాకింగ్ చేసుకున్న దాన్ని చెక్ పోస్టుల కాడ నుంచి ఇప్పుడు జిల్లాలకి చెక్ పోస్టులు ఉంటాయి, ఆ జిల్లాల చెక్ పోస్టులు దాటించడం, మళ్ళీ అదేవిధంగా స్టేట్ ఇవి ఉంటాయి కదా అవుట్ నుంచి దాటించడం. కొన్ని అయితే ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి, వైజాగ్ పోర్ట్ నుంచి ఈ విధంగా పంపించడానికి కావచ్చు. ఈ విధంగా లేదంటే ఇంకా సినిమాల్లో చూపించినట్టు సూట్ కేసులో లాగా ఈ విధంగా పెట్టుకొని చేయడం కావచ్చు. ఈ మాఫియా చేయడానికి వీళ్ళు ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేసేవాళ్ళు ఈ వైసీపీ నాయకులు. ఇన్ని రోజులు ఏంటంటే 5 ఏళ్లలో మీరు చూస్తే న్యూస్ పేపర్లో ఒక్కరోజు కూడా ఎక్కడ ఎర్రచందనం పట్టుబడింది అనే వార్త వచ్చి ఉండదు. ఎక్కడన్నా వచ్చున్నా కానీ అదేంటంటే వీళ్ళని కాదని, ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వీళ్ళని కాదని ఎవరన్నా చేస్తుంటే వాళ్ళని వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించుండే తప్పితే వీళ్ళు చేసిన మాఫియా ఎక్కడ బయటపడకుండా, ఒక్కదానికి కూడా బయటపడకుండా, ఆధారాలు లేకుండా ఈ విధంగా చేసుకునేవాళ్ళు. ఒక్క రోజు కూడా ఎక్కడ కానీ రోజు కొన్ని వందల టన్నులు ఎర్రచందనం అనేది వీళ్ళు ఈ మాఫియా చేశారు. ఈరోజు ఏమంటే అది మొత్తం ఫైల్స్ అన్ని అటవీ శాఖలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాడ ఆ శాఖ ఉంది కాబట్టి చూస్తూ ఉంటే ఇవి బయటపడ్డాయి. దీంట్లో తేలింది ఏంటంటే వీళ్ళు కొన్ని 100 కోట్లు స్కామ్ చేశారని తేలింది. దీంట్లో ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి A1గా ఉండబోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవినీతికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని మేము భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎర్రచందనం అనేది ఎక్కడ మాఫియా జరిగేది కాదు. ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటాడు. ప్రతి ఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే వీళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా ఆగిపోయింది కదా, వీళ్ళ ఆధార్ వనరులు, అందుకని వీళ్ళేంటి దేశం వదిలి పారిపోయే పరిస్థితికి కూడా కొంతమంది వచ్చున్నారు ఈ దీంట్లో ఉన్న వాళ్ళు. అంటే మీరు ఈరోజు చూస్తే వీళ్ళు నేపాల్ వరకు వెళ్ళిందంటే వీళ్ళది ఎంత పెద్ద టీం ఉంది, ఎంత నెట్వర్క్తో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చూడొచ్చు. ఇవన్నీ డొంక గదిలితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అందరూ శ్రీకృష్ణ జన్మస్థానంలోకి వెళ్ళడం 100కి 100 తథ్యం. ఎందుకంటే అన్ని విధాలుగా అవినీతి చేశారు. వీళ్ళకి అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయలేదు కానీ ఈ విధంగా అవినీతి చేశారు. ఈ రోజు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూస్తే ముందుగానే వాళ్ళ టిప్పర్లని వాటన్నిటిని సౌత్ ఆఫ్రికాకు పంపించేశాడు. అంటే ఏంటి, ఇవన్నీ అవినీతి బయటకు వస్తే నన్ను ఎత్తుకొని జైల్లో వేస్తారు, అప్పుడు వీటన్నీ టేక్ ఓవర్ చేస్తారనే భయంతో వాటినన్నింటినీ సౌత్ ఆఫ్రికాకు ముందుగానే పంపించేశారు, రిజల్ట్స్ రాకముందుగానే. అంటే ఏంటి, వీళ్ళు ఏ లెవెల్లో అవినీతి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కొన్ని
చేయి దాటించగలం అనుకున్నటువంటి దాటించేశారు. ఇప్పుడు ఈ ఎర్రచందనం ఇవన్నీ బయటపడతా ఉంటే ఇంకేం మాట్లాడలేక ఈ విధంగా దొంగల్లాగా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ చేసిన అరాచకాలు కానీ కుంభకోణాలు కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఈ కుంభకోణాన్ని వెనక ఎవరున్నారు అని చూస్తే కనుక అందరూ కూడా పెద్ద తలకాయలే ఉన్నారు. మరి ఈ చిన్న చిన్న వాళ్ళంటే బదిలీ చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో ఇలాంటివి చేస్తున్నారు. మరి ఈ వీళ్ళందరినీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందంట? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కక్ష సాధింపులు చేయరు. ఏంటంటే యాజ్ పర్ ద లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తారు. ప్రొసీజర్ ప్రకారంగానే చేసుకుంటూ పోతారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన హత్యా ప్రయత్నం చేస్తేనే స్వయంగా క్లైమోర్ బ్రైన్లు పెడితేనే ఆయన ఎక్కడ కక్ష సాధింపు చేయలేదు. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి చట్టరీత్యా అతనికి శిక్ష పడే విధంగా చేశాడు. ఈ విషయంలో కూడా వీళ్ళందరి విషయాల్లో కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. రేపు వైసీపీ నాయకులు వచ్చి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తేనో లేకపోతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనో బయటకు వచ్చి కొన్ని పేటీఎం కుక్కలు వాగతాయి. వాళ్ళకి ఇప్పుడే సమాధానం చెప్తా ఉన్నాం. ఏంటంటే మీ నాయకులు 5 ఏళ్లలో ఎన్నో తప్పులు చేశారు. ఒక్కొక్క తప్పులు బయటకు వస్తూ ఉన్నాయి. రేపు ఇవన్నీ విత్ ఆధారాలతో చట్టరీత్యా శిక్ష పడుతుంది. శిక్ష పడిన రోజు కక్ష సాధింపు అంటే ప్రజలు మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు. ఇప్పటికైనా మేలుకొని తప్పు చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు 2-3 ఏళ్లలో ఇది ఒక రోజులో తెలియదు కాదు కదండి. అన్ని ఎంక్వైరీ జరగాలి, ప్రొసీజర్ ఉంటుంది. ఈ విధంగా ప్రొసీజర్ ప్రకారంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అనేక మంది రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళబోతున్నారు. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పార్టీ వాళ్ళ కక్ష సాధింపు అంటే జనాలే కొట్టే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా పెడతా ఉంది. ఒక్కొక్క స్కాము, లిక్కర్ స్కామ్ బయట పెట్టింది, శాండ్ స్కామ్ బయట పెట్టింది, విద్యుత్తులో స్కాము, పోలవరంలో స్కాము, మళ్ళీ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఎర్రచందనంలో స్కాము, రేషన్ బియ్యంలో స్కాము, ఎక్కడ చూసినా ఏ దాంట్లో చూసినా కానీ ఆ స్కాముల్లో అన్నింటిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. 1 కాదు 2 కాదు, కొన్ని వందల స్కాములు చేశారు. పేపర్ లీకేజీలు అని ఇవన్నీ అవన్నీ. ఈ స్కాములు అన్నీ ఒక్కొక్కటి ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. ఒక బాధ్యత గల అధికార పక్షంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటి ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. రేపు చట్టం దాని పని దాన్ని చేసుకోబోయి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి చట్టరీత్యా వెళ్ళబడతారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడాలి. శిక్ష పడితేనే రేపు భవిష్యత్తులో ఎవరన్నా తప్పు చేయడానికి భయపడతారని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నారు కదా కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవని. రిజల్ట్స్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కక్ష సాధింపు చర్యలు అయితే తీసుకోవద్దని అయితే చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ కూడా వైకపా నేతలు అందరూ కూడా టీడీపీ శ్రేణులు వచ్చి కార్యాలయాల్లో దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆగడాలకు అద్దు లేకుండా పోతుంది అని ఎక్కడ చూసినా కూడా ఇవే అయితే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. మరి దీన్ని ఎలా చూడాలి? ఒకటి చెప్పమంటారా అండి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడంటే తనకు తానే కోడికత్తి దాడి చేసుకొని చంద్రబాబు నాయుడు చంపించేశాడన్నాడు. చంపేయడానికి ట్రై చేస్తానన్నాడు. వాళ్ళ బాబాయ్ని వాడే చంపుకొని ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు చంపించాడన్నాడు. తనకు తానే గులకరాయి డ్రామా ఆడి దానికి వేసి నా పైన ఇదేదో జరిగిపోతా ఉందని చెప్పి డ్రామా ఆడాడు. సేమ్ అదే విధంగా ఈరోజు సానుభూతి కోసం కూడా ఏం చేస్తా ఉన్నాడు, వాళ్ళ కార్యాలయాలు వాళ్ళే పగలగొట్టుకుని ఈ విధంగా చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికా లేకపోతే అతను నిజంగా మీరు అన్నట్టు సానుభూతి కోసం? సానుభూతి కోసమే వాళ్ళు. లేకపోతే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎవరో చనిపోవాలా, కానీ అందరూ మా నాన్న కోసమే చనిపోయారని సానుభూతి డ్రామా ఆడి ఒక శవాల యాత్ర చేశాడు. ఓదార్పు యాత్ర కదా, శవాల యాత్ర చేశాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ తనపై ఈ కోడికత్తి డ్రామా కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, ఇవన్నీ శవరాజకీయాలు చేశాడు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ విగ్రహాలను వాళ్ళే తగలబెట్టుకొని ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి కుటుంబం 3 వర్గాలుగా అయింది. ఏ విధంగా, ఒకటి వచ్చేమో రాజశేఖర రెడ్డి అభిమానులు, ఒకటేమో షర్మిల అభిమానులు, ఒకటేమో జగన్ అభిమానులు. వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు, షర్మిల అభిమానులు ఇద్దరు వచ్చి జగన్ అభిమానులతో మీ వల్లే ఈ విధంగా అయ్యింది అని చెప్తే అప్పుడేం కొట్టుకొని జగన్ అభిమానులే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగలబెడుతున్నారు. జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగలబెట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు చూస్తున్నారు. తీరా చూస్తే ఏంటంటే అది రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు జరిగిన గొడవలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు ఏం చేస్తారు, మీరు రాజశేఖర రెడ్డి పేరు విగ్రహాలు పగలగొట్టే విధంగా చేస్తారని రాజశేఖర రెడ్డి అభిమానులు వెళ్ళి వైసీపీ ఆఫీసులను పగలగొడతాను. వీటిని వీళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. వీళ్ళ రాజకీయం చేసుకున్నారు స్వార్థం కోసం. అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కక్ష సాధింపులు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, సంక్షేమం, అభివృద్ధి. రెండు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతి పూర్తి చేయాలి, రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, పరిశ్రమలు తీసుకొని వచ్చి మన యువతకి ఇక్కడే ఉపాధి కల్పించాలి, అదేవిధంగా మెగా డిఎస్సి ఇచ్చి టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయాలి, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను ప్రక్షాళన చేయాలి, ఖచ్చితంగా అందరినీ పనిచేసే విధంగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని అభ్యున్నతలోకి తీసుకొని రావాలి, రేట్లన్నింటినీ పెరగకుండా అందుబాటులో ఉండి నియంత్రించే విధంగా చేయాలి. ఈ విధంగా ఒక ప్రక్షాళన తీసుకోవాలి. ఏమన్నా ప్రపంచం ఏదన్నా దాంట్లో ముందుకు వెళ్తూ ఉంటే అవుట్ని మనం అలవరుచుకొని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి తెలుగుదేశం పార్టీ
పార్టీ లక్ష్యం ఓన్లీ డెవలప్మెంట్, వెల్ఫేర్, అంతేగాని కక్ష సాధింపులు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ చేయదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం పేద ప్రజలకు మంచి చేయడం, రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా నిర్మూలించడం, రాజధాని నిర్మించడం, పోలవరం పూర్తి చేయడం, రాష్ట్రంలో ప్రతి ఎకరాకి ఇవ్వడం, రైతులను ఆదుకోవడం, మహిళలకు రక్షణ కల్పించడం. ఇది తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యాలు, చంద్రబాబు నాయుడు గారు ముందున్న లక్ష్యాలు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది, పని చేయబోతుంది కూడా. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కక్ష సాధింపు చేయదు. ఈ రోజు ఏమన్నా వైఎస్ఆర్సీపీ ఆఫీసులు తగలబడ్డాయన్నా, కొట్టుకున్నారని, అది రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో 2 వర్గాలై వాళ్ళిద్దరి మధ్య గొడవలు చేసుకున్న దాన్ని రాష్ట్రం గొడవగా చూపిస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే గతంలో కూడా షర్మిలాకి, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో గొడవను తీసుకొని వచ్చి రాష్ట్రం ముందు పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టి తీసాడు, ఇవన్నీ ఏవు పడితే దిగజారుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాంటి రాజకీయం చేయరు. చంద్రబాబు నాయుడు గారు ముందున్న లక్ష్యం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలకు అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. ఆ విధంగా మీరు చూస్తే నిన్న కూడా పెన్షన్ 1వ తేదీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ చేసి ఇచ్చాడు. అదేవిధంగా 1వ తారీఖే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 5 ఏళ్ళు అవుతా ఉంది. అంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు, వెల్ఫేర్ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు. వీటిపైన ఎక్కడ ఫోకస్ చేయలేదు. నిన్న చూస్తే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి భార్య నార్మల్గా, ఆమె పెద్ద వల్గర్ వర్డ్స్ కూడా యూజ్ చేయలేదు. ఆమె ఏమనింది, నార్మల్గా మీరు ఇంకా రాకపోతే ఎట్టా అని చెప్పి నార్మల్గా అడిగింది. దానికే చంద్రబాబు నాయుడు గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి వార్నింగ్ చేశాడు. ఏమని, ఇలాంటి చర్యలు ఇంకొకసారి పాల్పడద్దని. అంటే అక్కడ ఆమె బూతులు కూడా మాట్లాడలేదు. మేము వెయిట్ చేయాలా అనింది. అది ఎవరైనా అంటారు మేము వెయిట్ చేయాలని. దానికే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారంటే ఆయన ఎక్కడ కానీ అధికారులను ఎవరిని కక్ష సాధింపు చేయటం లేదు. ఆయన ముందున్న లక్ష్యం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ మంత్రిని తిట్టారంటే అర్థం చేసుకోండి, డిసిప్లైన్గా ఉండండి, ఎక్కడ ఇలాంటి చేయొద్దని నేను చెప్పారంటే అది నాయకత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలిసింది. జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధింపులు చేయడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కోటేసిన వాళ్ళకు కూడా సంక్షేమ ఫలాలు, వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకొని వాళ్ళని కూడా మార్చి, వాళ్ళ పిల్లల తలరాతలు మార్చి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డిలా కక్ష సాధింపులు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు.